హరీష్ రావు గారు జనగాం జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏమయ్యా, ఇంకా ఎవరిని మబ్బ పెడదామని తిరుగుతున్నారు? మేము వచ్చి 100 రోజులు కాలే, 10 ఏళ్ళు చేసినారు, 5 ఏళ్ళు చేసినా కానీ మేము మొన్ననే వచ్చినాం కదా అని మాట్లాడినా మీరు 180 మంది చనిపోయినరు. ఎక్కడ ఇంటే నవ్వుతారా? ఎవరిని రెచ్చగొడతానో? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఈ విధంగానే రెచ్చగొట్టి విద్యార్థులను బలి తీసుకున్న ఎదవ నువ్వు ఇలా 180 మంది చెప్తావు, చూపిస్తావా లెక్క? ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిన పాపం, మీ పాలకుల పాపం వల్ల ఈ దౌర్భాగ్యం. ఇది కాళేశ్వరం మీ పాపం కాదా? మొన్నటి వరకు మీ మరదలు వచ్చి చెప్పిపోయి మరదలు వచ్చి ఆడాలని రెచ్చగొడతాడట. ఏం చేసిందనే? సీసాలు అమ్మి, దొంగ సీసాలు అమ్మి చేసిన అందుకంటారా? వచ్చి ఉద్యమం చేయనుండనా? మాట్లాడతాను కూడా అర్థం పర్థం లేకుండా నోటికి ఇంకా అధికారంలో ఉన్నారు అనుకుంటున్నారా? వీడ మొత్తం వెళ్తానే మీ చిట్ట గింత అసలు చెప్పిన లేనన్ని పాపాలు చేసినవి ఉన్నాయి. మీ కుటుంబం జిల్లాలో ఉండవలసిన పరిస్థితి ఇలా తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పులు జరిగినాయి అంటే కారణమే మీ కుటుంబం. మీరు ఇంత దౌర్భాగ్యం చేసి ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే? 100 రోజులైంది, 6 స్కీములలో ఏది ఇంప్లిమెంట్ కాలేదట. కళ్ళు ఉండి కబోదివి నువ్వు. ఇలా మహిళలు బస్సులలో తిరుగుతుంటారు. ఇన్ని చేసుకుని ఇన్ని స్కీమ్స్లలో మేము చేసి పెడుతున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లని చెప్పి మేము ప్రారంభించినాం. ఇవన్నీ మర్చిపోయి ఏదో మన కవిత గిట్లా వచ్చి బతుకమ్మ ఆడి ఈ బతుకమ్మ చీరలని చెప్పి ప్రజలు మభ్య పెట్టినట్టు నువ్వు వచ్చి ఇలా మన కొత్తగా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. రైతులను రెచ్చగొట్టి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. నిన్నెవరు ప్రజలు నమ్మకనే మేము పక్క కూర్చోబెడితే 100 రోజుల్లో రాగానే మొత్తం చేసేయటానికి 3 నెలలు కాలేదు. మీరు 10 నెలలు చేయలేనిది మేము 3 నెలల్లో చేసి చూపించినాం. అది మా గొప్పతనం. మీ పాపం కాదా హన్మకొండ మునిగిపోవటం? మీ మామ మీ బావ వచ్చి ఇక్కడ కూర్చొని వాగ్దానాలు చేసిపోయి నేను మర్చిపోయాను అనుకుంటారా? ఒక్కొక్కరి కుటుంబానికి 10,000 ఇస్తామని చెప్పి హన్మకొండ ముంచిపోయిన మీరు వరంగల్ జిల్లా అని చెప్తున్న ఇయ్యాల. ప్రజలారా మీరు కూడా గమనించండి. ఇతను వీళ్ళ మామ అల్లుడు అందరు కలిసి వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసి సమ్మక్క సారక్క ఒక దిక్కు, వరంగల్ ఫోర్ట్ ఒక దిక్కు, 1000 స్తంభాల గుడి ఒక దిక్కు, ఇట్లా విభజించి ఆఖరికి వరంగల్ అనే నామం లేకుండా కాకతీయ రాజులు పరిపాలించినటువంటి నగరాన్ని ఓరుగల్లుని పేరు లేకుండా ఆఖరికి ఓరుగల్లు దగ్గర పోవాలన్నా వంగిపోవాలని చెప్పి బ్రిడ్జ్ కట్టి వరంగల్ సిటీలకు బ్రిడ్జ్ కిందకి దూరి వచ్చే దొంగలు తిరిగి వచ్చేటట్టు చేసిన ఘనత వీళ్ళది. వరంగల్లో ఉన్న ఆస్తులని సెంట్రల్ జైలు కుదబెట్టి అప్పు తెచ్చుకొని పారిపోయిన దొంగలు వీళ్ళు రైతుల పంటల గురించి మాట్లాడుతున్నారా? రైతుల పంటల పాపం మీది కాదా? అది కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిని దాన్ని కూలిపోతుంటే గేటు తెలితే ఏడదీయాలి. బుద్ధి ఉండాలి మాట్లాడటానికి కూడా. ఏది దొరికితే ఏది మాట్లాడినా ఆ రోజు అసెంబ్లీ కూడా అట్టే మాట్లాడి మాకు విచిత్రం అనిపించింది. ఆఖరికి డిస్ప్లే చేస్తారు స్క్రీన్కో బాయ్ని పెడితే కూడా బాయ్ కేసీఆర్ బిడ్డలో పెట్టి అలవ్ లేదంటాడు. దొంగతనాలు బయటపడతాయని. ఇలాంటి వ్యక్తి ఈ మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. దానితో దయాకర్ రావు గారు, అరే మేము వచ్చి సరిగ్గా 100 రోజులైంది, దానికి అని ఇన్ని చేసిందని అప్రిషియేట్ చేయకుండా మేము బాధపడకపోతున్నాం. ఇలా మాట్లాడకపోదు నేను అప్రిషియేట్ చేయకున్నా. ఉల్టా అభాండాలతోటి ఏదో కొంపలు ముచ్చుకుపోయింది, ఏదో అయిపోయింది, ఇది చేసిండు అది చేసిండు కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేసిండని మాట్లాడి సిగ్గుండాలే. అంటే ఇవన్నీ మాట్లాడటం వల్ల మీరు చేసిన పాపాలన్నీ ముందుకు రావనుకుంటున్నారేమో. మీ పాపాల చిట్ట ప్రతి మినిట్ టు మినిట్ ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు మీరు తిని తెలంగాణని నట్టేట ముంచిర్రో. అసలు తెలంగాణ ద్రోహులు ఫస్ట్ మీరు. మిమ్మల్ని ప్రజలు రాళ్లతోటి కొట్టాలే.